ప్రభు పాదాలు పట్టుకుందాం. దేవా నాకు సహాయం చేయండి అంటూ అని అడుగుదాం. రండి ప్రార్థన చేద్దాం. ప్రభు తన కృపలు ఈ మాటలు మన హృదయాల్లో పదిలపరచునుగాక. మాటలకు అనుగుణంగా సరిచేయబడి తన చిత్త ప్రకారం మన నోటి మాటను ప్రభు ఉంచునుగాక. నాలుకను కూడా సరిచేసి సరైన రీతిగా మన నాలుకను వాడటానికి కూడా ప్రభు కృపనిచ్చునుగాక. ఆశీర్వచనమే మన నోట ప్రభు ఉంచునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, మీరు అన్ని ఇచ్చిన ఈ మాటలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ మాటలు హెచ్చరికలు కొన్ని ఉన్నాయి అయ్యా. ఇదిగో తండ్రి, ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి. సరిచేయబడాలని కూడా సెలవిస్తున్నావు దేవా. ఇదిగో తండ్రి, మేము మాట్లాడే ప్రతి మాట నీవన్నావు మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో నోట నుంచి బయటకు వచ్చున్నదే దేహాన్ని అపవిత్రపరుస్తుంది, తీర్పులోకి తెస్తుంది అన్నాం ప్రభు. నోట పడున్నది ఏది కూడా అపవిత్రం కాదు, కానీ నోటి నుంచి బయటకు వచ్చేది హృదయంలో నిశ్చయమైనదే నీ నోటికి వస్తుంది. ఆ నోటి నుంచి వచ్చిన నోటి మాటే తీర్పులో నిలబెడుతుంది అన్నావు యేసయ్య. నీ నోటితో పలికిన మాట యా కనికరించండి. మేము తీర్పులోకి వచ్చి నిలబడి మేము దోషులుగా ఎంచేటువంటి మాటలు మా నోట ఉండకూడదు ప్రభా. ఆశీర్వచనాలే ఉండాలి, నీ శుభవార్తే ఉండాలి అయా. సంఘ క్షేమాభివృద్ధికి ప్రవచనమే ఉండాలి, ఆశీర్వచనమే ఉండాలి, ఇతరుల విషయంలో ఆశీర్వచనమే ఉండాలి ప్రభా. శాపగ్రస్తమైన మాటలు, శపితమైన మాటలు, శాపాలు అయ్యా ఇదిగో తండ్రి మా నోట ఉండకూడదయ్యా. ఈ నోటితో నిన్ను మహింపరచాలి అయ్యా. సినిమా పాటలు, పోగిరి చేష్టలని మా నోట ఉండకూడదు ప్రభా. మా హృదయంలో కూడా, తలంపుల్లో కూడా ఉండకూడదయ్యా. కృప చేత కనికరించి నీ కార్యము జరిగించి అయ్యా నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుచు నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం. 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటున్నాం అయ్యా. కనికరించండి. కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త చీకటి శోధనలు ప్రభు యేసు నామములో బంధిస్తున్నా లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. కలలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి యేసు నామములో త్వరపెట్ట జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్ట జరిగేలా చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు. అన్ని విషయాలు కృపనివ్వమని ముందున్న సంఘ క్రమాల్లో దేవా అయా, ముందున్న రోజుల్లో అన్ని విషయాలు చూడండి, నీ చిత్తం నెరవేర్చండి. సంఘ బిడ్డలందరి పనులు చూడండి. ఈ ప్రాంత ప్రజలను, సంఘాలను, సంఘ బిడ్డలను ఆశీర్వదించు, కృపలో వర్ధల చేయమని అయా. ఆటో తీసుకోవడానికి కావాల్సిన అమౌంట్ విషయంలో కృప తెచ్చి అయా, దొంగ ఎత్తుకుపోయినా బండి దొరికేలా సహాయం చేయి. సంఘ అవసరతలు ఎన్నో ఉన్నాయి అయా. పుస్తకం రాయిస్తున్నాం, అది క్రమంగా చక్కగా రాయడానికి కృపను తెచ్చి అవన్నీ ప్రింటింగ్ చేయబడి పబ్లిష్ చేయడానికి కూడా కృపను తెచ్చి అన్ని విషయాలు చూడ నడిపించును మాత్రం మహిమ పొందు. కావలసినంత ప్రార్థన నీ ప్రియుల ద్వారా దేవా, ఈ అల్పుని ద్వారా కూడా ప్రార్థన జరిగించమని అవన్నీ విజయవంతంగా పుస్తకాలు రాసి నీ ప్రజల ముందుకు రావడానికి సహాయం చేయండి. యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన శబ్దాంతరాల ద్వారా విన్నా, అలాగే వీడియో ద్వారా వింటున్న ముందు వినబోతున్న ఈ ప్రాంత ప్రజలకు, సంఘాలకు, సంఘ బిడ్డలకు, దైవజనుల కుటుంబాలకును, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా ప్రభు ఇచ్చిన ఈ పరిచర్యకు, ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలకు అన్ని విధాల సహకరిస్తున్న వాళ్ళందరికీ నీ నిశ్చితము చేరు పర్యాంతరం సదాకాలము ప్రభు కృప తోడే ఉండి, ప్రభు చిత్త ప్రకారం నోటి మాట ఉండినట్లు చేసి ఆశీర్వాదమే పొంది, ఆశీర్వాదమే పలికేలా చేసి ఆయన కృపలో వర్ధల చేయనుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రభేసు రక్తమునకేచి, ప్రభేసు నామమున సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది బడి దోతలు చీకటి శక్తులు క్రియలు ఎంత ప్రమాదం మాత్రం అవి ఏవైనా వాటన్నిటికీ అనంత నాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాది, వాటి విషయంలో వారి విషయంలో యేసు రక్తమునకి జయము, జయము, జయం.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.